Hi, hello, welcome to Konda Reddy Physics Academy. Today we'll discuss derived equations. Already ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇంకొక క్వశ్చన్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. If energy E, velocity V, time T are chosen as fundamental units, the dimension of surface tension will be. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ మనం కనుక్కుందాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ ఏం చేయాలి అనేది ఈ చివరిలో ఏదైతే ఇచ్చుంటారో దాన్ని మనం ఏం చేద్దాం. యాక్చువల్ గా ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ని T తో S తో డినోట్ చేస్తాం. సో S ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఎన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి? 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఇంకొకటి V, అనదర్ వన్ ఈస్ T. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటికీ ఒక డైమెన్షనల్ అనాలిసిస్ అంటే కాన్స్టెంట్స్ అనేవి పవర్స్ లో తీసుకోవాలి. ఇక్కడ X, ఇక్కడ Y, ఇక్కడ Z అనేది తీసుకుందాం. సో వీటన్నిటికి ఏం చేయాలి, ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా అనేవి కనుక్కోవాలి. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ కి చూడండి, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ కి ఫార్ములా ఏంటో చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా మరి ఫార్ములా ఏంటి? S is equal to F by L M L T power minus 2 by L. ఎంత అవుతుంది? M T power minus 2. నెక్స్ట్ ఎనర్జీకి తెలుసు, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎనర్జీ. ఎనర్జీకి ఎంత అవుతుంది అని అంటే E is equal to mL square T power minus 2. తర్వాత V అనేది ఉంది అంటే వెలాసిటీ. వెలాసిటీ V కి L T power minus 1 అనేది అవుతుంది. నెక్స్ట్ T అనేది ఏంటి? టైము. టైం T కి క్యాపిటల్ T అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఈ VT అనే వాటికి డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. సర్ఫేస్ టెన్షన్ అనే దానికి కూడా డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో S అనే దానికి డైమెన్షనల్ ఫార్ములా M. నెక్స్ట్ L పవర్ లో ఏం లేదు కాబట్టి 0 తీసుకోండి. T పవర్ లో -2 అనేది తీసుకోండి, ఇప్పుడు ఉన్నదే. తర్వాత ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E అనేది ఉంది ML స్క్వేర్ T పవర్ -2. దీని పవర్ లో ఏముంది? X అనేది ఉంది. నెక్స్ట్ V కి LT ఇన్వర్స్, దానికి పవర్ లో Y అనేది ఉంది. నెక్స్ట్ T అనేది ఉందండి, T పవర్ లో Z అనేది ఉంది, Z. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పవర్స్ అన్నిటిని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. M పవర్ X, నెక్స్ట్ L పవర్ 2X, T పవర్ -2X, ఇక్కడ L పవర్ లో Y అనేది ఉంది, T పవర్ -Y, ఇక్కడ T పవర్ Z. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? M పవర్ లో 1 ఉంది, L పవర్ లో 0 ఉంది, T పవర్ -2 అనేది ఉంది. ఇప్పుడు M ఎన్ని ఉన్నాయో చూసుకోండి, L ఎన్ని ఉన్నాయో చూసుకోండి, నెక్స్ట్ T ఎన్ని ఉన్నాయో చూసుకొని మొత్తం పవర్స్ రాసుకుంటే M పవర్ 0, సారీ M పవర్ 1, L పవర్ 0, T పవర్ -2 అనేది ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ M ఎన్ని ఉన్నాయనంటే ఓన్లీ ఒకటే ఉంది, M పవర్ X. నెక్స్ట్ L పవర్ లో ఎన్ని ఉన్నాయో చూడండి, ఇక్కడ ఒక L ఉంది, ఇక్కడ ఒక L అనేది ఉంది. సో 2 ఉన్నాయి. ఆ 2 L పవర్ లో 2X అనేది ఉంది, ఇక్కడ L పవర్ లో Y అనేది ఉంది. మొత్తాన్ని ప్లస్ చేయాలి, మీకు ఆల్రెడీ చెప్తున్నాను. A పవర్ M ఇంటూ A పవర్ N ఈక్వల్ టు A పవర్ M+1 M+N. సో ఇక్కడ నెక్స్ట్ T ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి చూడండి. T పవర్ -2X -Y ప్లస్ Z. సో ఇది. ఇప్పుడు వీటిని కంపారిజన్ చేసుకుందాం. పవర్స్ ని కంపారిజన్ చేయండి. M టర్మ్ లో ఎంత ఉంది? పవర్ అనేది 1 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ X అనేది ఉంది.
ఈజీగా వచ్చేసింది x ఈక్వల్ టు 1 అనేది. తర్వాత L టర్మ్ లో తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ 2x ప్లస్ y అనేది ఉంది. x ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా మనకు వస్తుంది 2 ఇంటూ 1 ప్లస్ y ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, y ఈజ్ ఈక్వల్ టు -2 గా రాసుకోవచ్చు. అంటే x వచ్చేసింది, y కూడా వచ్చేసింది. నెక్స్ట్ t టర్మ్ తీసుకోండి, t టర్మ్ ని కంపారిజన్ చేసినప్పుడు -2 అనేది వస్తుంది, ఇక్కడేమో -2x -y ప్లస్ z. మనకి xy వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. -2 ఈక్వల్ టు -2 ఇంటూ 1 -2 ప్లస్ z. ఇక్కడ దీని మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే -2 ప్లస్ 2, ఇక్కడ +2 వచ్చేసి -2 అవుతుంది. z ఏం క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ పోయి z ఈక్వల్ టు -2 అనేది మిగులుతుంది. సో x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. s ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e పవర్ x, v పవర్ y, t పవర్ z. సో x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e పవర్ x అంటే 1, v పవర్ y అంటే -2, t పవర్ z అంటే -2. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. e పవర్ 1, e పవర్ 1, v పవర్ -2, t పవర్ -2. సో ఇదిగోండి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. దిస్ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్, ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. e పవర్ 1, దీన్ని మనం s ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e పవర్ లో 1 ని e గానే రాసుకోండి, v పవర్ -2, t పవర్ -2. ఆప్షన్ నెంబర్ ఫస్ట్. అర్థమైంది కదండి. ఫస్ట్ ఏం చేయాలి, చివరిలో ఇచ్చిన దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏవైతే ఫండమెంటల్ యూనిట్స్ అండ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేది ఇచ్చింటారు కదా, వాటిని ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఈవిటి అనేది ఇచ్చారు, అక్కడ రాసుకొని పవర్స్ లో XYZ గానీ ABC అని కానీ తీసుకొని మనం డైమెన్షనల్ ఫార్ములా కనుక్కొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత పవర్స్ అన్ని m పవర్లు, l పవర్లు, t పవర్లు అన్ని ఒక చోట రాసుకున్న తర్వాత కంపారిజన్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఉన్న పవర్స్ ని, రైట్ సైడ్ పవర్స్ ని ఈచ్ టర్మ్ కి. అప్పుడు m కి, l కి, t కి కనుక్కున్నప్పుడు XYZ వాల్యూస్ మనం కనుక్కుంటాం. ఈ వాల్యూస్ ని ఈ టర్మ్ లో, ఇదిగోండి ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ లో మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈ ఆప్షన్స్ చూడండి, ఏదైతే మ్యాచ్ అవుతుందో అది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ప్లీజ్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. అంటిల్ దెన్, signing off, Kondareddy.